పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలో కూడా జరగద్దని కాంగ్రెస్ అనుకుంటుందన్నారు మంత్రి హరీష్ రావు. రచ్చ చేసేందుకే కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీకి వచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కుర్చీలో కూర్చోకముందే తమను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు హరీష్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది అధ్యక్ష. అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో సభలు నడవనీయలేదు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఢిల్లీలో పార్లమెంట్ని అడ్డుకున్నట్టు రాష్ట్ర శాసనసభను కూడా అడ్డుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు పోడియంలోకి వచ్చినట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇలా సభ పట్ల గౌరవం ఉండాలి. మీ నాయకత్వంలో బీఏసీ సమావేశం జరిగినప్పుడు చాలా అంశాలు కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ అంశం బీఏసీలో వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. అయినా ఈ అంశం మీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని సభలో ప్రస్తావించేటువంటి అవకాశం కూడా లేదు. వారు చాలా సీనియర్ సభ్యులు. వారు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి కేవలం సభ జరగకూడదు, సభలో చర్చ జరిగితే మేము తేలిపోతా ఉన్నాము, నిన్న మొత్తం కూడా ఏం మాట్లాడలేకపోయినాము, ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అయిపోయిందని చెప్పి ఇలా పత్రికల్లో వచ్చింది. రాష్ట్రమంతా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఈ సభలో ఈ ప్రభుత్వాన్ని మనం ఏమి మాట్లాడలేము అనేటువంటిది అర్థమైపోయి సభ జరగకుండా ప్రజలను, రాష్ట్రాన్ని, సభను తప్పుదో పట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇలా మీరు శాసనసభ జరపాలి అని చెప్పి ధర్నాలు చేసిండ్రు, చాలా అంశాలు చర్చ చేయాలని చెప్పి మాట్లాడినారు, బయట బీఏసీలో మాట్లాడినారు. సభ జరుపుదాము, మాట్లాడదాము, మీరు ఎంతసేపన్నా మాట్లాడండి, ఏ అంశం మీరు లేవనెత్తినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు సభను అడ్డుకుంటాము, సభను జరగనీయమనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అని. అధ్యక్ష, మమ్మల్ని ఎన్నిసార్లు చేసిన అధ్యక్ష? మేము కూడా ఈ సభలో ఉన్నాం అధ్యక్ష. గతంలో జై తెలంగాణ అంటే మా కుర్చీలో నిలబెట్టి కూడా సస్పెండ్ చేసి మమ్మల్ని బయటకు పంపించింది అధ్యక్ష. కనీసం జై తెలంగాణ అని కూడా ఈ సభలో అననీయలేదు అధ్యక్ష. తెలంగాణ పదాన్ని నిషేధించింది ఈ శాసనసభలో. తెలంగాణ పదాన్ని నిషేధిస్తారని మాట్లాడితే ఇదే జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారి ముందు మమ్మల్ని గొరగొర బయటకు తీసుకుపోతుంటే కూడా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, మేము ఆ రోజు ఉద్యమ సమయంలో చాలా అంశాలు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టొద్దు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినాం, పులిచింతల కట్టొద్దని మాట్లాడినాం, వీళ్ళ నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ కోసం సభలో తీర్మానం పెట్టాలని మా కుర్చీలో నిలబడి మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేసి బయటకు పంపిస్తుంటే ఆ రోజు మంత్రులుగా ఇక్కడ కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ నాయకులు ఈ రోజు అధ్యక్ష మాకు నీతులు చెప్పేది వీళ్ళకి ఆ హక్కు ఉందా అధ్యక్ష? రచ్చ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు చర్చించడానికి వస్తే మీరు ఏ అంశం చర్చించినా సమాధానం చెప్పడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష.